Hi everyone, this is G. Satish Kumar, Director of GS Study Center, coaching for all competitive exams, Anakapalli. AP government may release TET notification at any time. That's why today we will discuss about how to get highest score in AP TET examination. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే సందర్భంలో టెట్లో అత్యధిక మార్కులు ఎలా సాధించాలి, దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి అనే విషయం ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. డిఎస్సిలో టెట్కి వెయిటేజ్ ఉండటం వలన టెట్కి మనం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మొన్న రిలీజ్ చేసినటువంటి మెగా డిఎస్సి ఫలితాల్లో ఎవరికైతే టెట్లో అత్యధిక మార్కులు వచ్చాయో వాళ్ళే ఎక్కువ శాతం సెలెక్ట్ కావడం అనేది జరిగింది. కాబట్టి మనం టెట్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అయితే టెట్ మొదటిసారిగా రాసిన అభ్యర్థి అయినా ఆల్రెడీ 1 or 2 times రాసి క్వాలిఫై అయి తక్కువ స్కోర్ చేసినటువంటి అభ్యర్థినైనా మొదటిగా చేయవలసిన పని ఏంటంటే ఏపీ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ను, అలాగే ఏపీ టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను ఏపీ టెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ని బయటికి తీసి ఒక సెట్ని మీ దగ్గర ఉంచుకోవాలండి. అది ఎందుకనేది మీకు ముందు చెప్తాను. లెట్ us లుక్ ఇన్ టు స్ట్రక్చర్, కంటెంట్, సిలబస్ ఆఫ్ ఏపీ టెట్. మనం ఒకసారి ఈ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ను ఒకసారి మనము పరిశీలిస్తే టెట్ కంటైన్స్ 2 పేపర్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. టెట్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 మరియు పేపర్ 2. పేపర్ 1 అనేది ఎవరు రాయాలంటే ఎవరైతే డైట్ కంప్లీట్ చేసుకొని ఎస్జిటి డిఎస్సిలో ఎస్జిటి పోస్ట్కి వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళు పేపర్ 1A అనేది రాయవలసి ఉంటుంది. పేపర్ 2A అనేది ఎవరైతే బీఈడి కంప్లీట్ చేసుకుని ఉంటారో రేపొద్దున స్కూల్ అసిస్టెంట్ డిఎస్సిలో రాద్దామని అనుకున్న అభ్యర్థులు పేపర్ 2 రాయవలసి ఉంటుంది. అయితే వాట్ ఈస్ ద సిలబస్? ఈ సిలబస్ ఏంటి? ఇందులో ఉండేటువంటి పేపర్ 1లో ఉండేటువంటి సిలబస్ ఏంటి, పేపర్ 2లో ఉండే సిలబస్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. పేపర్ 1లో సిలబస్ అనేది మొత్తం ఈ సిలబస్లో మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయండి. పేపర్ 1లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 5 సబ్జెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఆర్ సైకాలజీ, సెకండ్ వన్ లాంగ్వేజ్ 1 తెలుగు, థర్డ్ వన్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఫోర్త్ వన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫైనల్గా ఈవీఎస్, ఫిఫ్త్ వన్ అనేది ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ ఈజ్ అలాటెడ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ప్రతి సబ్జెక్టుకి కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ కేటాయించడం అనేది జరిగిందండి. ఉదాహరణకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మనం తీసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్కి 30 మార్క్స్ కేటాయించడం జరిగింది. దీంట్లో 24 మార్క్స్ అనమాట కంటెంట్ అనేది ఉంటుంది, 6 మార్క్స్ అనమాట పెడగాజీ అనేది ఉంటుంది. అలాగే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఈవీఎస్ చూసుకున్న 24 మార్క్స్ కంటెంట్ ఉండి 6 మార్క్స్ అనేది మెథడాలజీ అనేది ఉంటుందండి. ఈ విధంగా పేపర్ 1. నెక్స్ట్ కమింగ్ టు పేపర్ 2. పేపర్ 2 కానీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే పేపర్ 1లో ఉండేటువంటి మొదటి 3 సబ్జెక్ట్స్ ఏవైతే చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులు కూడా పేపర్ 2లో కూడా ఉంటాయి. కామన్గా 90 మార్క్స్ అనమాట. పేపర్ 1 వాళ్ళకి పేపర్ 2కి 90 మార్క్స్ కామన్గా ఉంటాయి. ఇలా పేపర్ 2కి వచ్చేసరికి 4th సబ్జెక్ట్ అనేది ఏముంటుందంటే వీళ్ళు సబ్జెక్ట్ ఏదైతే స్కూల్ అసిస్టెంట్ రేపొద్దున డిఎస్సిలో ఏదైతే రాద్దామనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్కి 60 మార్క్స్ కేటాయించడం జరుగుతుందండి. ఈ 60 మార్క్స్ ఉదాహరణకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 60 మార్క్స్ ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుందో ఒకసారి చూద్దాం. మ్యాథమెటిక్స్ ఇందులో 30 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. 30 మార్క్స్లో 24 మార్క్స్ అనమాట కంటెంట్, అలాగే 6 మార్క్స్ అనేది మెథడాలజీ ఉంటుంది. అలాగే ఫిజికల్ సైన్స్కి సంబంధించి 15 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. ఇందులో 12 మార్క్స్ కంటెంట్ అండ్ 3 మార్క్స్ మెథడాలజీ అనేది ఉంటుంది.
అలాగే బయలాజికల్ సైన్స్కి 15 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. ఇందులో 12 మార్క్స్ కంటెంట్ ప్లస్ 3 మార్క్స్ మెథడాలజీ అనేది ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి వెళ్దామన్నా, ఫిజికల్ సైన్స్కి వెళ్దామన్నా, బయలాజికల్ సైన్స్కి వెళ్దామన్నా ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాల్సిందే. అలాగే సోషల్ స్టడీస్ వాళ్ళకి 60 మార్క్స్ కేటాయించడం జరిగింది. 60 మార్క్స్లో 48 మార్క్స్ కంటెంట్ ఉండి 12 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. అలా లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ లాంగ్వేజెస్ కూడా 48 మార్క్స్ కంటెంట్ ఉండి 12 మార్క్స్ అనమాట మీకు మెథడాలజీ అనేది ఉంటుందండి. ఈ విధంగా పేపర్ 1 అండ్ పేపర్ 2లో ఉండేటువంటి సిలబస్. సార్ సిలబస్ బాగానే ఉంది, మరి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదవాలి? పేపర్ 1 అయితే ఏ క్లాస్ వరకు చదవాలి, పేపర్ 2 అయితే ఏ క్లాస్ వరకు చదవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది చూసుకున్నట్లయితే పేపర్ 1 అనేది 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కూడా టెక్స్ట్ బుక్స్ చదవాలండి. 9th 10th టెక్స్ట్ బుక్స్ అనేది 8th క్లాస్లో ఏ చాప్టర్స్ అయితే రిలేటెడ్గా 9th 10th క్లాస్లో ఉంటాయో, లింకింగ్ ఏదైతే ఉందో ఆ చాప్టర్స్ని మాత్రమే 9th 10thలో ఉండేటువంటివి చదవాలి. ఇది పేపర్ 1 వాళ్ళకి. 3rd నుంచి 8th క్లాస్, 9th 10th అనేది రిలేటెడ్ చాప్టర్స్ లేదా లింకింగ్ చాప్టర్స్ని చదవలసి ఉంటుంది. అలాగే పేపర్ 2 వాళ్ళు 6th నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్ సిలబస్ అయితే 10th క్లాస్లో ఏ చాప్టర్స్ అయితే ఇంటర్మీడియట్లో సిలబస్లో లింకింగ్గా ఉన్నాయో, ఏవైతే రిలేటెడ్గా ఉన్నాయో ఆ చాప్టర్స్ని మాత్రమే చదవలసి ఉంటుంది. ఇది పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఎంతవరకు చదవాలనేది. సార్ బాగానే ఉంది, మరి ఈ టెక్స్ట్ బుక్స్ని ఎలాంటి టెక్స్ట్ బుక్స్ మనం గ్యాదర్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన మెటీరియల్ ఏ విధంగా మనం కలెక్ట్ చేసుకోవాలి, ఏ మెటీరియల్ని కలెక్ట్ చేసుకోవాలనేది కూడా చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. మనం మొత్తం పేపర్ 1 చూసుకున్నట్లయితే మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఈ 5 సబ్జెక్ట్స్లో ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఆర్ సైకాలజీ ఈ సబ్జెక్ట్ని మనం తీసుకున్నట్లయితే డైట్ లేదా బిఎడ్కి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని మీరు చదవవలసి ఉంటుంది. లేదా అవి దొరకని పక్షంలో, మనకు అందుబాటు లేని పక్షంలో మార్కెట్లో ప్రామాణికత పాటించేటువంటి 1 or 2 పబ్లికేషన్స్ ఉన్నాయి. ఆ పబ్లికేషన్స్ వాళ్ళు గత 20 years నుంచి కూడా ఈ డైట్ మరియు బిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని అలాగే టెట్లో ఉండేటువంటి సిలబస్ని బేస్ చేసుకొని వాళ్ళు బుక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అది నేను చూశాను, చాలా బాగుంది. ఆ బుక్స్ కూడా మీరు ప్రిపేర్ అయినా మంచి స్కోర్ అనేది సాధిస్తారు. అది సైకాలజీకి సంబంధించి. నెక్స్ట్ తెలుగుకు సంబంధించి కూడా టెక్స్ట్ బుక్స్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మీరు చదవలసి ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదవలసి ఉంటుంది. అవి దొరకని పక్షంలో ఇప్పుడు చెప్పాను కదండి, మార్కెట్లో ప్రామాణికత పాటించేటువంటి 1 or 2, 3 పబ్లికేషన్స్ ఉన్నాయి. ఆ పబ్లికేషన్లో ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్ మెటీరియల్ కన్నా మనం అకాడమీ టెక్స్ట్ బుక్స్ చదవటం బెటరు. కానీ మెథడాలజీకి అకాడమీ టెక్స్ట్ దొరకని పక్షంలో మనము ఈ పబ్లికేషన్ మెటీరియల్ అనేది చదవలసి ఉంటుంది. టెక్స్ట్ బుక్స్కే ముందు మనం ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంగ్లీష్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, అలాగే ఈవీఎస్ కానీ వీటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్నే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మెథడాలజీకి వచ్చేసరికి అకాడమీ బుక్స్ ప్రయారిటీ ఇస్తాము. ఒకవేళ అవి దొరకని పక్షంలో మార్కెట్లో ఏదైతే ప్రామాణికత పాటించేటువంటి పబ్లికేషన్స్ ఉన్నాయో ఆ పబ్లికేషన్ బుక్స్ అనమాట మనము ప్రిపేర్ అవ్వాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పేపర్ 2 కూడా అంతేనండి. పేపర్ 2 కూడా మనం కంటెంట్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఇంటర్మీడియట్ కూడా మనం అవే బుక్స్ చదవాలి. అలాగే మెథడాలజీకి వచ్చేసరికి మీరు బిఎడ్ చేసినప్పుడు వచ్చినటువంటి మెథడాలజీ బుక్ ఉంటుంది, అకాడమీ బుక్ ఉంటుంది. ఒకవేళ కానీ అది లేని పక్షంలో మార్కెట్లో ఏదైతే ప్రామాణికంగా మంచి మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తున్నాయో ఆ పబ్లికేషన్ బుక్స్ మీరు చదవలసి ఉంటుంది. ఇదండి మీరు ఏ బుక్స్ని కలెక్ట్ చేసుకోవాలనే విషయం. సార్ ఇదంతా బాగానే ఉంది. పాస్ క్రైటీరియా ఆఫ్ ఏపీ టెట్ అంటే ఏపీ టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాము? ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఏపీ టెట్ డిపెండ్స్ ఆన్ యువర్ కేటగిరీ. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది నీ కేటగిరీ పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు జనరల్ క్యాండిడేట్స్ అంటే ఓసీ వాళ్ళకైతే నీట్
60% మార్క్స్ అంటే మీకు 90 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 150కి. అలాగే బీసీ క్యాండిడేట్స్కి అయితే 50% మార్క్స్ రావాలి అంటే 75 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 150. అలానే ఎస్సీ ఎస్టీ పిహెచ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి అయితే నీడ్ 40% మార్క్స్ అంటే 60 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 150కి. ఈ విధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉంటుంది. జనరల్గా టెట్ క్వాలిఫై కాకపోవడం అనేది ఉండదండి. మరి పూర్తిగా ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే మనం ఏం చెప్పలేం, కానీ ఇంచుమించుగా అందరూ క్వాలిఫై అవుతారు. ఒకవేళ క్వాలిఫై కాకపోవడం అంటూ ఉండదు. కానీ మనకి ఇక్కడ అది ప్రాధాన్యత ఏంటి, క్వాలిఫై కావడం కాదు, మనకి టెట్లో అత్యధిక మార్కులు హైయెస్ట్ స్కోర్ సాధించాలి. 130 140 ప్లస్ మనం స్కోర్ సాధించాలి. దానికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇంతవరకు చెప్పిందంతా కూడా ఈ టెట్కి సంబంధించిన స్ట్రక్చర్ గురించి, మనం సిలబస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అసలైనది ఏంటంటే టెట్కి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేదే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి, ఇంకా విడుదల చేయలేదు కాబట్టి టెట్ నోటిఫికేషన్ అనేది ఇంకా ఇంచుమించుకు ఒక 60 days పైనే మనకి టైం ఉంది. ఎవ్రీ యాస్పిరెంట్ షుడ్ ప్రిపేర్ 10 to 12 hours per day. ప్రతి యాస్పిరెంట్ కూడా ఎవరైతే టెట్లో అత్యధిక మార్కులు సాధిద్దామని అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం రోజుకి 10 నుంచి 12 గంటలు ఖచ్చితంగా చదవవలసి ఉంటుంది. సార్, మరి దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి? 10 to 12 hours చదవమన్నారు. మరి టైం టేబుల్ ఏ విధంగా వేసుకోవాలి? మీరు సిలబస్ను ఒకసారి మీరు పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ చూడండి. పేపర్ 1లో మొత్తం మనకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 5 సబ్జెక్ట్స్ని కూడా మనం 2 పార్ట్ల కింద విడదీసుకోవాలండి. పార్ట్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సెకండ్ 1 తెలుగు అండ్ థర్డ్ 1 ఇంగ్లీష్. ఇది పార్ట్ 1. పార్ట్ 2కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్. ఈ విధంగా 2 పార్టులుగా విడదీసుకొని మొదటి రోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి మొదటి రోజు ఈ 3 సబ్జెక్టులకు ప్రయారిటీ ఇవ్వండి. 3 సబ్జెక్టులని ప్రిపేర్ అవ్వండి. రెండవ రోజు ఈ 2 సబ్జెక్టులను ప్రిపేర్ అవ్వండి. పేపర్ 1 వాళ్ళు మళ్ళీ సైక్లింగ్లో 2 సబ్జెక్టులు అయిపోయిన తర్వాత మళ్ళీ 3 సబ్జెక్టులు, తర్వాత 2 సబ్జెక్టులు, ఇలా ప్రిపేర్ అవుతూనే ఉంటారు. అలాగే పేపర్ 2కి వచ్చేసరికి కామన్గా మొదటి 3 సబ్జెక్టులు మొదటి రోజు ప్రిపేర్ అవుతారు. రెండో రోజు వచ్చేసరికి మీ కంటెంట్ 60 మార్క్స్కి ఉంది కదండి, ఆ కంటెంట్ అనమాట, మీరు కంటెంట్ ప్లస్ మెథడాలజీని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. సార్, మరి 10 to 12 అవర్స్లో మరి ఏ సబ్జెక్ట్కి ఎక్కువ సమయం మనం కేటాయించాలి అంటే, మీకు ఏ సబ్జెక్ట్ అయితే డిఫికల్టీగా ఉందో ఆ సబ్జెక్ట్కి అయితే ఖచ్చితంగా మీరు ఎక్కువ సమయం అనేది కేటాయించాలి. ఈ విధంగా మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఇలా పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇది బాగానే ఉందండి. మరి సార్, మరి ఏ విధంగా స్టార్ట్ చేయాలి? టెట్ మొదటిసారిగా రాసే అభ్యర్థులు ఎవరైనా సరే వాళ్ళు 10 to 15 days టార్గెట్ పెట్టుకోవాలండి. 10 to 15 days టార్గెట్ పెట్టుకొని ఈ సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ మొత్తాన్ని కూడా ఈ 10 to 15 daysలో కంప్లీట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఒక నవల్ రీడింగ్ ఇవ్వాలి. మనం ఒక నవల్ని ఏ విధంగా చదువుకుంటూ వెళ్తామో అలా కొద్ది కష్టంగా ఉన్న ఒకసారి అయితే మీరు ఆ నవల్ రీడింగ్ ఇచ్చి మొత్తం సిలబస్ని అంతా కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సార్, ఏంటి సార్ మరి ఇదంతా మరి అర్థమవుతుంది, అర్థం కాదా, అలా చదువుకొని వెళ్ళిపోమంటున్నారు, దానివల్ల ఉపయోగం ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. ఇలా మొదటిసారి మీరు 10 to 15 days ఒకసారి కంప్లీట్ చేయడం ద్వారా మీకు సిలబస్ ఏంటనేది, సిలబస్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్లో ఉండేటువంటి చాప్టర్స్ ఏంటి అనేది మీకు ఒక అవగాహన ఏర్పడి ఒకసారి సిలబస్ కంప్లీట్ చేశాము
అనే ఒక రకమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడి నెక్స్ట్ రివిజన్కి ఇది ఒక ప్లాట్ఫామ్లా మీకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా కానీ రోజుకి ఒక 10 డేస్కి ఒక టెక్స్ట్ బుక్ లేకపోతే 5 డేస్కి ఒక టెక్స్ట్ బుక్ చదువుకొని వెళ్తే మాత్రం మీరు తప్పనిసరిగా ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం టార్గెట్ పెట్టుకొని 10 to 15 డేస్లో ఆ సిలబస్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఎట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ రివిజన్ ఎవ్రీ ఆస్పిరెంట్ షుడ్ కీప్ ద హార్డ్ కాపీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఎవరైతే సెకండ్ టైం రివిజన్ స్టార్ట్ చేస్తున్నారో అలా అని ఆల్రెడీ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ కూడా, తక్కువ స్కోర్ చేసినటువంటి అభ్యర్థులు కూడా తప్పనిసరిగా వాళ్ళ దగ్గర ప్రీవియస్ స్టేట్ క్వశ్చన్ పేపర్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. సార్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వలన ఏంటి ఉపయోగం అంటే ఇదే ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఒకసారి మనం ఒక పేపర్ తీసుకొని పరిశీలించినట్లయితే దీంట్లో 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, 150 మార్క్స్ అని మనం చెప్పుకున్నాం. ఈ 150 క్వశ్చన్స్ అనేవి మన సిలబస్లో ఏ సబ్జెక్టుల నుంచి ఏ చాప్టర్ల నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అనేది మనకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా మనకి అవగాహన అవుతుంది. క్వశ్చన్ అడిగే విధానం కూడా మనకు తెలుస్తుందండి. క్వశ్చన్ అడిగే సరళి కూడా మనకు తెలుస్తుంది. దాని తలగా డిఫికల్టీ లెవెల్ కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఒక కాన్సెప్ట్కి మరో కాన్సెప్ట్కి లింకింగ్ చేస్తూ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడనే విషయం కూడా మనకి తెలుస్తుంది. అలాగే మ్యాచింగ్స్తో ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, అలా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఏ కాన్సెప్ట్ని లింకింగ్గా చదవాల్సి ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి పరిశీలించి దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. అలా చేసినట్లయితే మీకు ప్రిపరేషన్ విధానం అనేది చక్కటి ప్రిపరేషన్ విధానం అండి అది. అలా కాకుండా కానీ మీరు రెగ్యులర్గా ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే మాత్రం, ఎందుకండి మొన్న టెట్ ఎగ్జామినేషన్ చూడండి, మన 2024లో టెట్ ఎగ్జామినేషన్ కానీ మనం ఒకసారి చూసినట్లయితే పేపర్ అనేది చాలా డిఫికల్టీగా ఉంది. ఏమనుకున్నారు అందరూ కూడా, టెట్ ఎగ్జామ్ కదా, డిఎస్సి అయితే హార్డ్గా ఉంటుంది, టెట్ ఎగ్జామినేషన్ అయితే చాలా ఈజీగా ఉంటుందని వెళ్ళారు. కానీ ఎక్కువ మంది స్కోర్ చేయలేకపోయారు. కాబట్టి మీరు ఆ క్వశ్చన్ పేపర్స్ని కానీ ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉండాలి అనేది ఒక ఐడియా అనేది మీ మైండ్లో ఫ్రేమ్ అవుతుంది. అలాగే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ థర్డ్ రివిజన్ ఎవ్రీ ఆస్పిరెంట్ షుడ్ అటెంప్ట్ టెస్ట్ సిరీస్ డైలీ. థర్డ్ రివిజన్ అయిపోయిన తర్వాత అది కొత్త వాళ్ళైనా సరే, స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళైనా సరే, తప్పనిసరిగా ప్రతిరోజు ఒక ఎగ్జామ్ అనేది రాయాలండి. తప్పనిసరిగా ఒక ఎగ్జామ్ అనేది రాయాలి. ఒకవేళ వీలు కాని పక్షంలో 2 రోజులకు ఒక ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా రాయాలి. అది ప్రామాణికమైనటువంటి టెస్ట్ సిరీస్ మనకు చాలా దొరుకుతాయి మార్కెట్లో. ఆ టెస్ట్ సిరీస్ని మనం తీసుకొని, టెక్స్ట్ బుక్ను ఒకటి తీసుకొని, ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బుక్ తీసుకొని రోజుకు ఒక క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా చేయాలి. 150 మార్క్స్కి మనం 2.5 hours కూర్చొని చేయవలసి ఉంటుంది. సార్ నేను ఇంకా సరిగా ప్రిపేర్ అవ్వలేదు, సరిగా ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తామని అనుకుంటే మళ్ళీ ఇబ్బందులు పడవలసి వస్తుంది. మీకు ఎంత తక్కువ మార్క్ వచ్చినా సరే మీరు ఖచ్చితంగా మీరు 2 టైమ్ సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ రివిజన్ అయిపోయిన వెంటనే ఎగ్జామినేషన్ రాయటం అనేది స్టార్ట్ చేయాలి. ఉదాహరణకి మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు 150 మార్క్స్కి మీకు ఒక 50 60 మార్క్స్ వచ్చినాయి. ఉదాహరణకు ఒక 60 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అంటే మీకు ఎన్ని మార్క్స్ అనేది ఎన్ని మిస్టేక్స్ వచ్చినాయి, 90 మార్క్స్ లేదా 90 క్వశ్చన్స్ అనేది మిస్టేక్ చేశారు. ఈ 90 క్వశ్చన్స్ మిస్టేక్స్ అనేది సిలబస్లో ఏ సబ్జెక్ట్లో ఏ కాన్సెప్ట్లో మనం మిస్టేక్ చేశామనేది టిక్ పెట్టుకొని ఆ 90 కాన్సెప్ట్స్ను కూడా ఒక 2 hours 3 hours కూర్చొని చదవవలసి ఉంటుంది. మ్యాథమెటిక్స్ అయితే ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది, ఇంగ్లీష్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వాలి. అలాగే సెకండ్ టైం మళ్ళీ రెండవసారి ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఒక 80 మార్క్స్ వచ్చినాయి. 80 మార్క్స్ వచ్చాయంటే మీరు ఒక 70 క్వశ్చన్స్ అనమాట మిస్టేక్ చేశారు. మరలా ఈ 70 క్వశ్చన్స్
మిస్టేక్స్ ఏ కాన్సెప్ట్ నుంచి మనం చేశాము అనేది అవి టిక్ పెట్టుకొని మళ్ళీ అవి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు చేయటం వలన మొదటిలో కొద్ది కష్టంగా అనిపించిన చదివినప్పుడు కానీ లేదా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొద్ది కష్టంగా అనిపించిన ముందుకి మీరు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసినట్లయితే మీ తాలూకా మిస్టేక్స్ అనేది తగ్గి స్కోర్ అన్నమాట ఎక్కువ పెరగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే దిస్ ప్రాసెస్ షుడ్ కంటిన్యూ అప్ టు ఎగ్జామినేషన్, ఎవరైతే కంటిన్యూ చేస్తారో ఎగ్జామినేషన్ వరకు కూడా టు గెట్ గుడ్ మార్క్స్, వాళ్ళైతే ఖచ్చితంగా మంచి మార్కులు అనేవి వాళ్ళకి వస్తాయండి. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాసెస్ని అన్నమాట మొదట్లో కష్టంగా ఉంటుందనేది మనం విడిచిపెడితే మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్ టు ఎగ్జామ్ వరకు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవటం వలన సిలబస్ పైన మీకు సబ్జెక్ట్ పైన మంచి కాన్ఫిడెన్స్, మంచి పట్టు అనేది మీకు ఏర్పడుతుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా మీ మైండ్ అనేది లాజికల్గా ఆలోచించడం ప్రారంభించి మీకు టైం అడ్జస్ట్మెంట్ తెలుస్తుంది. అలాగే ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా, ఎంత కఠినంగా వచ్చినప్పటికీ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి మీరు ఈ ప్యాటర్న్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. అలానే మనకి ఈ సిలబస్లో పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ తెలుగు ఇంగ్లీషు అనేది ఉంది. ఈ తెలుగు గ్రామర్ ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే ఉదాహరణకి టెన్సెస్ నేర్చుకొని దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఒకరోజు చేయటం, అలాగే క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన ఎక్సర్సైజ్ నెక్స్ట్ రోజు చేసి దాన్ని ఎక్సర్సైజ్ చేయటం. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ తెలుగు సంబంధించిన గ్రామర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో దాని తాలూకు ప్రిన్సిపల్స్, రూల్స్ అన్నీ చదువుకొని ప్రతిరోజు కూడా అన్ని కాన్సెప్ట్లకు సంబంధించి మినిమం 3 to 5 ఎక్సర్సైజ్ చేయాలి. దానివలన ఏమవుతుందంటే అన్ని కాన్సెప్ట్ను కూడా మనం టచ్ చేసినట్టు అవుతుంది. దానివలన మనకి మంచి కమాండింగ్ ఏర్పడుతుంది. మొత్తం ఫుల్ మార్క్స్ కూడా రావడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వండి. మొదటి రోజు 3 సబ్జెక్టులు, తర్వాత రోజు 2 సబ్జెక్టులు. అదే పేపర్ 2 వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ని మీరు ఫాలో అవ్వండి. అంటే అప్ టు ఫైనల్ ఎగ్జామ్ వరకు కూడా మీరు ఇదే ప్యాటర్న్ ఫాలో అయితే ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా ప్రిపేర్ అవటం వల్ల మీరు డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో 80% ఇక్కడే మీరు పూర్తి చేసిన వాళ్ళు అవుతారు. డిఎస్సికి సంబంధించిన సిలబస్ అనేది మీకు ఈ టెట్ కాకుండా అదనంగా ఉండేటువంటి సిలబస్ ఏది డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. కాబట్టి 80% సిలబస్ అనమాట మీరు ఇక్కడే కంప్లీట్ చేస్తారు. కాబట్టి మీకు డిఎస్సి అనేది ఈజీ రేపొద్దున అవుతుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది చాలా సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, చాలామంది స్టూడెంట్స్ ఉదాహరణకి మొన్న రిజల్ట్స్ వచ్చినాయి, డిఎస్సి మెగా డిఎస్సి రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మనకు జాబ్ రాకపోయినా మన తోటి వాళ్ళు, మన ఫ్రెండ్స్కి కానీ, మన క్లాస్మేట్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, మన విలేజ్లో ఎవరికి కానీ జాబ్స్ వచ్చి ఉంటాయి. మనం కోచింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడగా మనకు తెలిసినటువంటి వాళ్ళకి కానీ జాబ్స్ వచ్చి ఉంటాయి. జాబ్స్ వచ్చిన వెంటనే మనలో ఒక ప్రేరణ కలుగుతుంది. అదే ఖచ్చితంగా మనకు కూడా జాబ్ వస్తే బాగున్ను, మనం కూడా జాబ్ సాధించాలి. ఈసారి డిఎస్సిలో మనం కూడా వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో ముందుగుండా ప్రిపేర్ అవుదాం, ముందుగుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని దృఢంగా మనసులో దృఢంగా అనుకొని ఆ వీక్ డేస్ చదువుతారండి. సీరియస్గా చదువుతారు, టైం టేబుల్ వేసుకుంటారు, బుక్స్ అని అదని ఇదని ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారు. మరలా రోజులు పెరిగే కొద్దీ ఇంకా టెట్ నోటిఫికేషన్ రాలేదు కదా, ఇంకా డిఎస్సి వేస్తాడో వేయడో, ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా మనసులోకి ఎంటర్ అయ్యి ప్రిపరేషన్ అనేది తగ్గిస్తారు. అలా అయితే చాలా డేంజర్లో పడినట్టే. మీరు ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఉంటుంది, మీరు టెట్ ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. డిఎస్సి నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, డిఎస్సి ఎగ్జామ్ కూడా అటెండ్ అవుతారు. అందుగురించి మీరు ప్రిపరేషన్ అనేది ఏదైతే మీలో ప్రేరణ కలిగిందో, మీలో ఏ విధమైన దృఢమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారో అదే ఇంట్రెస్ట్ను మీరు అప్ టు ఫైనల్ ఎగ్జామ్, టెట్ ఫైనల్ ఎగ్జామ్, డిఎస్సి ఫైనల్ ఎగ్జామ్ వరకు కూడా
ఎవరైతే కంటిన్యూ చేస్తారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. అలా కాకుండా టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడితే మాత్రం మనం చాలా ఇబ్బందుల్లో పడిపోవాల్సి వస్తుంది. నువ్వు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ కావాలంటే నీకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది అవసరం. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది అవసరం. దానికి తగ్గట్టు మనం టైం టేబుల్ చెప్పాము, చక్కగా ప్రిపేర్ అవ్వండి. దీనికి అనుగుణంగానే మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి మొదటి రోజే చెప్తాను నేను, మీకు ప్రిపరేషన్ ఇలా ఉండాలి, మీరు ఇలా చదివితే సక్సెస్ అవుతారు అని మొదటి రోజే చెప్తాము. నాకు డే బై డే క్లాస్కి వెళ్ళి కూడా నేను వాళ్ళు మోటివేట్ చేస్తుంటాను. ఎవరైతే మన మాట విని మన ప్రాసెస్ని కంటిన్యూ చేసి ఇంప్లిమెంటేషన్ చేశారో వాళ్ళకి టెట్లో హైయెస్ట్ స్కోర్తో పాటు డిఎస్సి కూడా సెలెక్ట్ అయ్యారండి. కాబట్టి మీరు కూడా ఈ ప్యాటర్న్ని, ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఖచ్చితమైన రిజల్ట్స్ అయితే మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి అనుగుణంగానే మన ఇన్స్టిట్యూట్లో డిఎస్సి, అది టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఈ వారం 10 రోజుల్లోనే కొత్త బ్యాచెస్ అనేవి మనం స్టార్ట్ చేస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ చేతనే మనం ఇక్కడ బోధించడం అనేది జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. చాప్టర్ వైజ్ ఎగ్జామినేషన్స్, సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామినేషన్స్, అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మొదటి 2 రోజులు ఫ్రీ డెమో క్లాసెస్ విని అడ్మిషన్ అనేది తీసుకొని మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరలా మనం మరిన్ని వీడియోస్తో, అంటే ఈ మోటివేషన్ వీడియోస్తో పాటు ఈ టెట్కి సంబంధించి, బిఎడ్కి సంబంధించినటువంటి వీడియోస్ను కూడా, క్లాస్కి సంబంధించి, టాపిక్కి సంబంధించిన వీడియోస్ను కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవి చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే తప్పనిసరిగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మరలా మనం కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.